సోనియా గెలిచిన తర్వాత పృథ్వీ వచ్చి ఎవరైనా ఆయాసపడితే అయ్యో అని లేపుతారు. మనోడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు అన్న. దాన్ని ఏమంటారు అన్న చెప్పాను. ఆమె డిసెంబర్లో పెళ్ళి ఉంది, బయటికి రాగానే పెళ్ళి అంటే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది. అసలు విష్ణుప్రియ సోనియా మ్యాటర్కి వస్తే ఎవరిదన్న మిస్టేక్ మీ పర్స్పెక్టివ్లో? ఆమె వచ్చిన విధానం కూడా ఇట్లా హాయ్ సోనియా గారు. విష్ణుప్రియ చైల్డిష్ జోక్స్ వేస్తుంది. నేను పృథ్వీకి కాదు వేరే వాళ్ళకి కూడా లైన్ వేస్తున్నాను, మీరు చూడండి సరే. ఎందుకు సోనియా విషయంలో నిఖిల్ బాగా ఏడుస్తున్నాడు? అసలు దీనికి మీరైతే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఫోటో ఆల్బమ్ టాస్క్లా నిఖిల్ కానీ సోనియా తిట్టింది. అండ్ పృథ్వీని క్లియర్గా ఆమె ఏం చెప్తే అది వాడు చేస్తున్నాడు కాబట్టి పృథ్వీ ఆమె ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నట్టు అనిపిస్తుందిరా నాకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. తనున్నది 3 వారాలే, కానీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అచ్చమైన తెలుగుడిగా వెళ్ళాడు, స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు. కానీ బయటకు వచ్చేటప్పుడే ఎందుకో ఒక చిన్న మచ్చేసుకొని బయటకు వచ్చినట్టు అనిపించింది. తను ఎవరో కాదు, అభయ్ నవీన్ అన్న. సినిమాల ద్వారా మనకు పరిచయం అయ్యాడు, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మనకి ఇంకా దగ్గర అయ్యాడు. అన్న ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నాడు. అన్నని ఫస్ట్ వెల్కమ్ చేద్దాం. హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు నిఖిల్ సోనియా నీకు ఫ్రెండ్. అవును. నిఖిల్ ఆడికి పోయినాక ఫ్రెండ్ అయ్యాడు. అవును, చాలా. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళిద్దరు కొంచెం కనెక్ట్ అవుతున్నారు, యాజ్ ఎ ఫ్రెండ్ అవ్వచ్చు, ఏదో ఫ్రెండ్ జరుగుతుంటే మీరెందుకన్నా మరి కొంచెం మీడియేటర్ లాగా అది నిఖిల్ సేవ్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే సోనియాకి మంచి చెప్పడానికి అవ్వచ్చు. అవును. కానీ ఎందుకో కొంచెం మీడియేట్ చేసినట్టు అనిపించింది అన్న. నాకు ఎందుకు అనిపించింది అంటే ఫస్ట్ 2 days వాళ్ళు చాలా కొట్టుకున్నారు. ఆ తర్వాత చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సో సోనియా ఎట్లా అంటే కంపారిటివ్లీ నిఖిల్ని కొంచెం వీడు చిన్నపిల్లలా చూస్తుంది వాడిని. అండ్ మా ఇద్దరిది ఈక్వల్ ఏజ్ అవ్వడం, ముందు నుంచే ఫ్రెండ్స్ అవ్వడం వల్ల సోనియాకి ఏదైనా మాట్లాడాలనిపించినా, ఏదన్నా చిన్న గైడెన్స్ లాగా అప్పుడప్పుడు ఏమైనా అనిపించినా నాతో మాట్లాడుతుంది. సో వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు ఇద్దరికి ఎట్లా అంటే ఇద్దరికి మాట్లాడుకోవాలని ఉంటుంది, కానీ కొట్టుకుంటారు. ఒక పర్టికులర్ మూమెంట్కి రారు. మళ్ళీ ఎండ్ అవుతాడే రాత్రి సోఫాలో కూర్చొనే మాట్లాడుకోవాలి. ఈ పెంట్ అంత ఎందుకు రానే నేను మధ్యలో కలపడానికి మధ్యలో చేస్తా ఉన్నానట్టు. సో అది ఇంకోటి, ఎందుకంటే నెగిటివ్ అనుకోకూడదు బయట వాళ్ళు మనల్ని, మనమే ఇట్లా ఉండకూడదు అన్నది నా ఇంటెన్షన్ ఉండే. మరి అట్లా అనుకుంటే లాస్ట్ టైం అంటే మీరు రావడానికంటే ముందు, అరే నీకు అర్థమైతే లేదు, నువ్వు అనవసరంగా డ్రాప్ అవుతున్నావు, ఆమె నిన్ను గుంజుతుంది చెప్తా. ఎందుకు చెప్తా? నేను చూసిన అట్లెందుకు చెప్పాలి? ఫ్రెండే కదా. అంటే ఎగ్ టాస్క్ లో మేబీ నీ గురించి టాస్క్ లా సోనియాని అడిగిన. నేను ఎందుకు అడిగిన అంటే నువ్వు పృథ్వీ గారిని ప్రొవోక్ చేసినట్టు నాకు అనిపించింది, నాకు అదే నచ్చట్లేదు అని అన్న తర్వాత సోనియా దగ్గరికి వెళ్ళి కూడా ఫస్ట్ నిఖిల్ని పిలిచి, మామ ఒకటైతే నాకు క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది, సోఫాలో మీరు కూర్చున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నాకు ఎవిడెంట్గా ఏం కలుస్తుందంటే అమ్మాయి నిన్ను స్ట్రకప్ చేసి నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు అవుతున్నావా లేదా నేను నాకు తెలియదు, కానీ నాకే అనిపిస్తుంది మనం నలుగురం క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు. అండ్ పృథ్వీని క్లియర్గా ఆమె ఏం చెప్తే అది వాడు చేస్తున్నాడు కాబట్టి పృథ్వీ ఆమె ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నట్టు అనిపిస్తుందిరా నాకు. సో ఇది నచ్చట్లేదు అని చెప్పి వాడికి చెప్పినప్పుడు నాకు కూడా అట్లే అనిపిస్తుందిరా అన్నాడు వాడు. సో వాడు అనిపించగానే ఇమ్మీడియట్లీ మళ్ళీ సోనియా దగ్గరికి పోయినా. నేను పోయి, అరే నువ్వు చేస్తున్నావా లేదా నాకు తెలియదు, కానీ నిఖిల్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది. క్లియర్గా నేను ఎగ్ టాస్క్లో కూడా నువ్వు పృథ్వీగాడు ఎంత వైలెంటో తెలిసినాక కూడా నువ్వు అన్ని కళ్ళెం వదిలేసి నువ్వు వదిలించిన ఫీలింగే నాకు వచ్చింది. అందుకనే అది నచ్చకనే 2 days నేను మీతో సరిగా మాట్లాడలేదు అని సోనియా కూడా చెప్పిన. చెప్తే వాడు ఇంటాడారా నా మాట అంటే, ఇంటాడా నాకు తెలియదురా, నాకే అనిపిస్తుంది, ఇంకా బయట అనిపిస్తుంది కదరా అంటే, వాడు వినడా నా మాట అని ఈమె అన్నది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది ఇట్లనే ఉంటే ఆల్రెడీ హౌస్లో ఇంకా గుసగుసలు అవుతా ఉన్నాయి అప్పటికే. సో ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు నేను అందరితో మాట్లాడతా కాబట్టి ఎవడెవడు ఏమనుకుంటే నాకు తెలిసినప్పుడు వీళ్ళు జర ఎక్కువ క్లోజ్ అన్నప్పుడు కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్గా చెప్పాలి, ముఖం మీద చెప్పలేము. అట్లాంటి చెప్తే నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావు అన్న ఇంటెన్షన్ కూడా వెళ్తావు కాబట్టి చాలా సాఫ్ట్గా చెప్పే ప్రయత్నం చేసిన నేను. సో ఇద్దరికి నాకు వీలైనంత చెప్పిన తర్వాత బయటకు వచ్చినాక నేను ట్రోల్స్ అవి చూసినప్పుడు నిజంగా హానెస్ట్లీ నేను అట్లీస్ట్ ఒక మంచి అటెంప్ట్ చేసిన ఫీలింగ్ నాకు వచ్చింది. ఇక్కడ నా ఫ్రెండ్స్ కాబట్టి బయట ఎంత గలీజ్గా వెళ్తుందనేది చూసి నాకు భయమైంది. అట్లీస్ట్ చెప్పని వచ్చిన నేను, వాళ్ళు ఇప్పుడైనా రియల్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. బట్ ఈ షోకి వచ్చే ముందే నేను వాళ్ళ కాబోయే హస్బెండ్ని, సోనియా కాబోయే హస్బెండ్ని, వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసి వచ్చిన. సో గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు.
ఓకే. షో అంటేనే ఇంకా అంతే నెగిటివ్ పాజిటివ్ చూపిస్తారు, మేము పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత పోనీ. ఎందుకంటే నేను ఫస్ట్ ఫీల్ అయింది అమ్మాయి అందులో ఫ్యామిలీ ఎట్లా ఫీల్ అవుతారు ఏంది. నిఖిల్ కూడా ప్రతిసారి సెకండ్ వీక్ అంతా వాడు అక్కడే ఎమోషనల్ లేడు, ఎందుకంటే పాపం వాడిని ఉన్న 3 వారాలలో ప్రతి ఒక్క అమ్మాయితో వాడిని చిన్న చిన్న కనెక్షన్ చేసుకుంటేనే వెళ్ళారు ఒక్కొక్కరు. సో వాడు ప్రతిసారి బాధపడేవాడు, అందరు నన్ను తలా ఒక అమ్మాయితో మాట్లాడుతుంటారు ఏంద్రా బాబు అని వాడు బాధపడేవాడు, బయట ఎట్లా పోతుంది రా అని. సో నాకు అనిపించేది బయట రాంగ్ ప్రొజెక్ట్ అయితే ఎట్లా అని. బట్ లక్కీలీ బయట అయితే వాళ్ళ ఫ్యామిలీ అయితే అట్లా లేరు. సో ఇంకా జనాలు మాత్రం నెగిటివ్ గానే ఉన్నారు, చాలా నెగిటివ్ ఉన్నది. ఈవెన్ అంటే మీరు లేని ఫుటేజ్ అవ్వచ్చు. నేను నార్మల్గా మాట్లాడుతున్నప్పుడే నాకు కొన్ని వీడియోలు చూపిస్తే నేను అప్పటిదాకా వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడి నేనే స్ట్రక్ అయినా, దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలని అర్థం కాక కొన్ని చూసి. సో నాకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. బట్ సమ్హౌ వాళ్ళ ఫ్యామిలీ అయితే పట్టించుకోవట్లేదు కాబట్టి ఇంకా సర్లే లైట్ అని చెప్పి వదిలేసిన. ఒక విషయం ఏంటంటే ఈమె ప్రతిసారి ఇలా అంటదన్న, తను తప్పనదు. మేబీ అది ఆమెకి కొంతమంది అలవాటు, అమ్మాయిలతో అమ్మాయిలతో కూడా అట్లే ఉంటుంది. సో అందుకలా ఇప్పుడు నాకు అర్థం, పృథ్వీ దగ్గర కూర్చుంటది, నాకు అర్థమైంది, నిఖిల్ దగ్గర కూర్చుంటది. ఇప్పుడు అది బయటికి బ్యాడ్, ఇప్పుడు కెమెరా చూస్తూనే అనే ఫీలింగ్ ఉండదు అన్న. ఇప్పుడు ఆమె కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అట్లా చేసుకోకపోవడం వల్ల చాలా బ్యాడ్ పోర్ట్రే అవుతుంది. ఇంకొకటి, ఎందుకు సోనియా విషయంలో నిఖిల్ బాగా ఏడుస్తున్నాడు అసలు, దీనికి మీరైతే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఎందుకు కనెక్ట్ అయ్యారా, ఎట్లా కనెక్ట్ అయ్యారా ఏమని అర్థలేదు. కానీ నాకే 2-3 సార్లు రా నాకు ఒక మదర్ లాంటి ఫీలింగ్ వస్తుందిరా. ఎందుకంటే తప్పు చేస్తే అది ముఖం మీద తిడుతుంది, నాకు మంచి గైడెన్స్ ఇస్తుంది, నేను అందుకనే ఎక్కువ దాంతో మాట్లాడతారా అన్నాడు. సో ఆ కనెక్టివిటీ ఎలిమెంట్ వాళ్ళకి అట్లా స్ట్రాంగ్గా పెరిగింది. సో దానివల్ల నేను నిఖిల్కి ఈ పాయింట్ కూడా చెప్పిన, నువ్వు ఎందుకంటున్నావు మామ అంటే, ఫోటో ఆల్బమ్ టాస్క్లా నిఖిల్ కానీ సోనియా తిట్టింది. తిట్టగానే నిఖిల్ రిటర్న్ మాట్లాడలే. చూస్తే మామ నువ్వు ఎవ్వడు మాట్లాడినా రిటర్న్ అరుస్తావు, ఆమె మాట్లాడినప్పుడు నువ్వు రిటర్న్ మాట్లాడకపోతే దోస్తు కానీ మీ ఇద్దరు దోస్తు క్లోజ్ దోస్తు నాకే నువ్వు ఏం మాట్లాడలేకపోతున్నావు నాకు అనిపిస్తే ఎదుటోనికి ఇంకెట్లా అనిపిస్తుంది మామ అంటే, అవునరా మాట్లాడాలి కానీ అవ్వట్లేదు, ఫీల్ అవుతున్నాం, ఆమె కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అని అనిపిస్తుందిరా నాకు, ఇవన్నీ వాడు చెప్పిండు. సో వాడు ఇంత ఎమోషనల్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ వల్ల వాని గేమ్ కూడా పోతుంది, నాకు అది ఇంకెక్కువ బాధ అవుతుంది. హోప్ఫుల్లీ వాడు బయటకు వస్తాడని కోరుకుంటున్నా యాజ్ అ ఫ్రెండ్. ఇంకా ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే టాప్ 5లో వీళ్ళు ఉంటారు, నిఖిల్, మీరు, తర్వాత విష్ణుప్రియ. అదే ఇట్లా మేము ఒక కేటగిరీ పెట్టుకున్నాం వీళ్ళు ఉంటారని. మీరేమో సడన్గా బయటకు వచ్చి ఆయనేమో ఆమె మాయలవాడు ఆయన డ్రాప్ అవుట్ అయ్యారు. ఇక్కడ నబీల్ రేజ్ అవుతుండు, సీత రేజ్ అవుతుంది, వీళ్ళు మెల్లమెల్ల ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. అసలు విష్ణుప్రియ సోనియా మ్యాటర్కి వస్తే ఎవరిదన్న మిస్టేక్ మీ పర్స్పెక్టివ్లా? బేసిక్గా విష్ణుప్రియ కొన్ని జోక్స్ వేస్తుంది, చైల్డిష్ జోక్స్ వేస్తుంది. అవి ఏంటంటే విష్ణుప్రియతో కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి విష్ణుప్రియ ఇంతే అని నవ్వుకుంటావు, ఎంజాయ్ చేస్తావు. కానీ కనెక్టివిటీ లేని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది ఆ జోక్స్. ఆమె వచ్చిన విధానం కూడా ఇట్లా వచ్చి, హాయ్ సోనియా గారు మీరిద్దరు చాలా కొట్టుకుంటున్నారు ఇన్ని రోజులు, హౌస్ అంతా అనుకుంటుంది, సడన్గా మీరు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు అని అడిగిన విధానంకే ఆమె డిస్కనెక్ట్ అయిపోయింది. సో దానివల్ల ఇద్దరికి చిన్న ఫైర్ స్టార్ట్ అయింది. అట్లా ఇంకా అది పెరుగుతా పోతేనే ఉంది కానీ తగ్గట్లే. బట్ సమ్హౌ వాళ్ళు సేమ్ క్లాన్లో ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి ఆమె ఏడ్చి ఈమె ఏడ్చి ఎమోషనల్గా అయినప్పుడు కొంచెం దగ్గరయ్యారు. అమ్మాయ పోనీతి అట్లీస్ట్ అది పోతుంది నెగిటివిటీ అని అనుకున్నా. బట్ అది అంత ఈజీగా పోదు, ఇంకా కొంచెం టైం పడుతుండొచ్చు. ఓకే. పృథ్వీ మన ఏది క్యాబేజెస్ పెట్టి అత్తలా పాకు అనేది ఒక గేమ్ ఉంది కదా, ఆ గేమ్లో సోనియా ఆడింది, నిఖిల్ ఆడిండు, తర్వాత ప్రేరణ ఆదిత్య ఆడిళ్ళు. సోనియా గెలిచిన తర్వాత పృథ్వీ వచ్చి ఎవరైనా ఆయాసపడితే అయ్యో అని లేపుతారు, మనోడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు అన్న. దాన్ని ఏమంటారు అన్న చెప్పాను, మనోడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. నా వీడియో కూడా చూపిస్తా కావాలి, నేను చూడలే, ప్రామిస్ చూడలేదు. సో మనోడు వచ్చి నేను ఫేస్ పట్టుకొని ఆదిత్య అన్న ప్రేరణ దగ్గరే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నా, ఫేస్ పట్టుకొని మనోడు వచ్చి ముద్దు పెట్టాడు. ఇప్పుడు ఇంటెన్షన్ అయింది బయట జనాలు అనుకునేది నిఖిల్ అండ్ సోనియా అని, కానీ ఇక్కడ జరిగేది కొన్నిసార్లు ట్రయాంగిల్. ఇప్పుడు మనగా ట్రోల్ చేసే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ ట్రోల్స్ కూడా వచ్చినాయి. లోపల మీరు హగ్ చేసుకుని సర్లేరా అన్నం అందరికి వస్తే లేదా అని సోనియా ఏడుస్తుంది, నేను వారుస్తా మీరు ఎలా అన్నప్పుడు పృథ్వీ అక్కడ లిటరల్గా వెయిట్ చేస్తుండు. హీ వాంట్స్ టు హగ్, నిఖిల్ పట్టుకొని హగ్ చేసుకుంటాడు. ఇటు చూసిండు నిఖిల్ వదిలేసిన వెంటనే మనోడు హగ్ చేసుకున్నాడు. ప్యారల్ ఈ జరిగినాకనే క్యాబేజ్ టాస్క్లా పోయి ఫేస్ పట్టుకొని ఆయాస పడుతుంటే లే అని లేపుతారు ఎవరైనా, ఫస్ట్ ముద్దు పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇది ఏంది అసలు మాకు అర్థం కావట్లేదు, ఇది ఆడియన్స్ కూడా అర్థం కావట్లేదు, మీరే చేయాలి దీనికి ఆన్సర్ అంటే ఒకటి సమ్హౌ ఇప్పుడు వాడికి ఒక మంచి రెస్పెక్ట్ అవుతుంది సోనియా అంటే. ఎందుకంటే పృథ్వీ హౌస్ మొత్తంలో
అన్న. సోనియా తప్ప ఎవరు చెప్పినా అయినాడు. ఓకే, అవునవును. సో అది రెస్పెక్ట్ ఏ రకంగా అనేది పక్కన పెడితే ఆ రెస్పెక్ట్ అయితే వాడికి ఉంది. ముద్దు పెట్టింది నేను నిజంగా చూడలేదు. సో నాకు ఏం మాటల్లో కూడా తెలుస్తలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మా వాళ్ళతోటే తిడతా ఉన్నాను నేను అప్పటికి. ఎందుకంటే ఆదిత్య అన్న ఎగ్జాక్ట్ మొత్తం ఆగం చేసిండు గేమ్ని. నేను ఆ కోపంలో ఉన్నా. సో వాళ్ళతో మాడుతా ఉన్నా, మణికంఠతో ఫైర్ మీద ఉన్నా. సో ఓడిపోయిన మన డిసప్పాయింట్ చూడలేదు. బట్ ఇక దానికి ఏమన్నా